నమస్తే నూతనకల్ గ్రామ ప్రజలారా, నేను మీ కాసర్ల మధుసూదన్, నూతనకల్ గ్రామ వాసిని, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిని, జేఏసీ నాయకుడిని, ప్రత్యేకంగా ఉన్నత విద్య చదివిన విద్యావంతుని కూడా. నూతనకల్లు ఈ గ్రామానికి సంబంధించిన అభివృద్ధిలోను ప్రజల భవిష్యత్తును మార్చడానికి సంబంధించిన ఈ స్థానిక ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వచ్చే నెల 11వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి. మరి ఈ నూతనకల్ గ్రామాన్ని సుమారు 60 నుండి 70 సంవత్సరాలు అగ్రవర్ణాలు పాలించారు. అందులో కమ్మలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు. మరి 10 సంవత్సరాలు బీసీలు పాలించారు, 5 సంవత్సరాలు మాలలు పాలించారు. ఇప్పుడు అవకాశం మాదిగలకి మరి మేము తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు కొంతమంది ముందుకు వచ్చారు. దీంట్లో 2 వర్గాలుగా విడిపోయి, అది విడిపోవడానికి గల కారణాలు 30 లక్షలు అక్కడ పెడితే కానీ, 40 లక్షలు అక్కడ పెడితే కానీ, ఈ బడ్జెట్ మొత్తం పెడితే కానీ ఎన్నికలలో గెలవడానికి ఆస్కారం లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, ఒక్కసారి ఆలోచించండి. ఉన్నత విద్యావంతులుగా, నిజంగా రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వాళ్ళుగా బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా పూలే, బుద్ధుడు కానుండి, జ్యోతిరావు పూలే కానుండి, గాంధీజీ నిజంగా పల్లెటూర్లు పట్టుకోమాలన్నాడు కదా, గ్రామ స్వరాజ్యం రావాలన్నాడు కదా. అంటే పైసలని డబ్బులని మన మైద్యాన్ని వేరులై పారిస్తే మరి బీరుకో బిర్యానికో ఓటు నమ్ముకుంటే ఇది కరెక్టా? మరి ప్రత్యేకంగా నూతనకల్ గ్రామ ప్రజలు వాళ్ళకు ఒక వినపం. అమ్మ, మీరు నీతిగా నిజాయితీగా ఓటేయండి. ఒక్క పైస తీసుకోకుండా ఓటేయండి, రాజ్యాంగబద్ధంగా ఓటేయండి. ఒకవేళ పని చేయకపోతే గల్ల పట్టుకొని అడగండి. అంతేగాని మీరు 500కో 1000 రూపాయలకో అమ్ముడు పోయి కనుక మీరు ఒకవేళ ఓటేస్తే మీ భవిష్యత్తుని అమ్ముకున్నట్టయితుంది, మీ పిల్లల భవిష్యత్తు అమ్ముకున్నట్టయితుంది. ఇక్కడ ఎక్కడేసిన గొంగడి అట్లే ఉంది. రోడ్లు సరిగా లేవు, మురికాలలు సరిగా లేవు. ప్రత్యేకంగా శ్మశాన వాటికలు కట్టిరు తప్ప పిల్లలకి హాస్టల్ కట్టలేదు. ఎస్సీ హాస్టల్ లేదు, బీసీ హాస్టల్ లేదు. అసలు రోడ్డు మీద అసలు బాత్రూమ్ లేదు, పబ్లిక్ టాయిలెట్ లేదు, బస్ స్టాండ్ లేదు. ఒక్కసారి ఆలోచించండి. మీరు డబ్బులకు అమ్ముడుపోవద్దు. నిజంగా ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ఫలాలు, ఆ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో, మరి నిజంగా అవి మీకు దక్కాలంటే, వాటి ఫలాలు అందాలంటే మీరు ఓటుకి అమ్ముడుపోవద్దు. ఒకవేళ అమ్ముడుపోయినట్టయితే 30 లక్షలు 40 లక్షలు నిజంగా అట్లా పెట్టి వాళ్ళు ఎన్నికలకు వస్తే వాళ్ళు ముమ్మాటికి మిమ్మల్ని దోపిడీ చేయడానికి వస్తారనేది కూడా గమనించాలి. పోటీదారులు కూడా మీరు పైసలకి డబ్బులు పెట్టి ఆశ చూపెట్టి మీరు రాజకీయాలకు రావద్దు. గూడు లేని వాళ్ళకి, కూడు లేని వాళ్ళకి, గుడిసె మీద చెత్త లేని వాళ్ళకి, ఒంటి మీద బట్ట లేని వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రిజర్వేషన్ ఫలాలు నిజంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే నీతిగా నిజాయితీగా పోటీ చేయండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. మీ అమూల్యమైన ఓటుని ఉపయోగించుకొని నిజంగా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని, ఈ యొక్క ప్రజా పరిపాలనని, గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలంటే అవినీతి లేకుండా, అక్రమాలు లేకుండా, బీర్కి బిర్యానికి అమ్ముడుపోకుండా నీతిగా నిజాయితీగా నిబద్ధతతోటి ఓటేయాలని నూతనకల్ ప్రజలకి తెలియజేస్తున్నా.